ఒక ఊర్లో అందరూ ఎగతాళిగా చేస్తున్న ఒక పాత కాకి ఉండేది. "నువ్వు నల్లగా ఉన్నావు, శుభ్రంగా లేవు" అని అనేవారు. కానీ కాకి మాత్రం ఎప్పుడూ ఏమీ అనేది కాదు. ప్రతి రాత్రి ఆకాశాన్ని చూసి నక్షత్రంతో మాట్లాడేది కాకి. ఒకరోజు రాత్రి చంద్రుడు కనిపించకుండా పోయాడు. చిమ్మ చీకటి, నక్షత్రాలన్నీ కనిపించకుండా పోయాయి. అందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే నక్షత్రం లేకపోతే మార్గం కనిపించదు. రాత్రుల్లో చీకట్లో జీవించాలి అని భయపడుతూ ఉండేవారు. ఆ సమయంలో కాకికి చాలా బాధేసి అది ఎప్పటికీ లేనంతగా ఎత్తుకు ఎగిరింది. చాలా చలిగా ఉంది. అయినా కూడా ఎగిరింది. చివరికి ఆకాశంలో నక్షత్రాలు దొంగిలించిన ఒక రాక్షసుడు కనిపిస్తాడు. రాక్షసుడు నవ్వుతూ అంటాడు, "ఈ నక్షత్రాలు ఇంకా నా సొంతం. నువ్వు నల్లగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు. నువ్వేం చేయగలవు" అని అంటాడు. కాకి మాత్రం ధైర్యం తెచ్చుకొని నోరు విప్పి ఒక లోతైన శ్వాసతో నక్షత్రాలన్నీ మింగేస్తుంది. రాక్షసుడు కేకలు వేస్తూ మాయమైపోయాడు. గ్రామం మీదికి తిరిగి వచ్చిన కాకి ఆ నక్షత్రాల్ని వదిలేస్తుంది. అప్పుడు అంతా వెలుగుగా మారిపోతుంది. ఈ అద్భుతం చూసిన గ్రామస్తులు మౌనంగా ఉండిపోయారు. ఆ కాకి అలసిపోయి కొమ్మ మీద కూర్చొని ఉన్నది. ఆ రెక్కలు ఇంకా వెలుగుతూ కనిపించాయి. అప్పుడు ఆ అందరూ చూసి, "మేము నీ రంగుని ఎగతాళి చేశాము కానీ నువ్వు వెలుగునిచ్చావు" అని అంటాడు. ఆ రోజు నుంచి గ్రామస్తులు ఆ కాకిని తక్కువ చేసి చూడలేదు. ప్రయాణికులు చూసినా నమస్కరించేవారు. ప్రతి నక్షత్రం రోజు రాత్రి ఒకటే గుర్తుకొచ్చేది, మంచి మనసుంటే చాలు అని.